నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు మా పాప అడిగింది హెచ్ఎంపీవీ అంటే ఏంటి, మా క్లాస్లో మా టీచర్ చెప్పింది రేపటి నుంచి అందరూ మాస్క్లు వేసుకొని రావాలి అని. సో అప్పుడు అనిపించింది నాకు, ఓకే దీని గురించి మనం వీడియో తప్పకుండా చేయాలి. దీని గురించి ఇన్ఫర్మేషన్ కన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేది. సో అందరి భయం ఒకటే, అమ్మో కోవిడ్ లాగా మళ్ళీ వచ్చిద్దేమో, ఇబ్బంది పడతామేమో అని. కోవిడ్కి ఇప్పుడు ఉన్న హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటా న్యూమో వైరస్కి తేడా ఏంటి అంటే, కోవిడ్ అనేది ఒక న్యూ వైరస్ మన బాడీకి. మనకి దానికి ఇంతకు ముందు ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి రోగ నిరోధక శక్తి లేక అది వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా వరకు అన్ని ఏజెస్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఇది కొత్త వైరస్ కాదు. మనకి చిన్నతనంలో మనందరికీ ఎప్పుడో వచ్చే ఉంటుంది. దానికి ఇమ్యూనిటీ కూడా మనకి డెవలప్ అయి ఉంటుంది. సో పిల్లల్లో మామూలుగా 10 years అయ్యేటప్పటికి అందరికీ ఏదో ఒక స్టేజ్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. ఇది ఎప్పుడు ఫస్ట్ 2001లోనే ఈ వైరస్ గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఇయర్ ఇది సీజన్ అన్నమాట, ఫ్లూ సీజన్. ఈ సీజన్లో దగ్గులు, జలుబులు, న్యూమోనియాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఇయర్ కామన్ కోల్డ్ వల్ల కూడా సిక్ అవుతూ ఉంటారనమాట. ఎవరు సిక్ అవుతారు ఎప్పుడైనా కానీ అంటే, మామూలుగా చిన్నపిల్లలు, పెద్ద వయసున్న వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, హెచ్ఐవి లాంటివి ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ఇట్లా ఎంతో మంది ఈ సీజన్స్లో బాధపడతారు ఇన్ఫెక్షన్స్ వల్ల అన్నట్టు. మనం రొటీన్గా ఎందువల్ల ఈ కోల్డ్ కానీ వచ్చింది అని మామూలుగా రొటీన్గా చెక్ చేయం. ఆ వైరస్ పేరేంటి అనేది మనం చెక్ చేయం. కానీ ఒకవేళ చెక్ చేస్తే ఏ సీజన్లో అయినా కొంతమందికి ఇన్ఫ్లుయెన్జా ఉంది, కొంతమందికి మైకోప్లాస్మా ఉంది, కొంతమందికి ఈ రీసెంట్ కాలంలో అప్పుడప్పుడు కరోనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అట్లా కొంతమందికి హెచ్ఎంపీవీ ఉంది అని వచ్చింది. సో ఇది కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. మనం ఆల్రెడీ ప్రతి సీజన్లో ఫేస్ చేసేది, దాని నుంచి రికవర్ అయ్యేది. సో అట్లాంటప్పుడు ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా భయపడుతున్నాము అంటే, దాని నంబర్స్ అక్కడ ఒక కేసు వచ్చింది, ఇక్కడ ఒక కేసు వచ్చింది, 4 కేసులు అయ్యాయి, 5 కేసులు అయ్యాయి, 10 కేసులు అయ్యాయి అని చెప్పేసి న్యూస్ కవరేజ్ వల్ల జనాల్లో భయం వచ్చింది అనమాట. ఈ కేసెస్ అన్నీ కూడా ఏదో ఫారెన్ నుంచి వచ్చినాయి కాదు, ఇండియాలో ఉన్న కేసెసే. మనం చెక్ చేస్తేనే కదా బయటపడేది. ఇప్పుడు కొత్తగా చెక్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి బయటపడుతుంది, ఇంతకుముందు లేవని కాదు. సో చిన్నపిల్లల్లో చెక్ చేస్తే ఎవరో ఒకరికి ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కాకపోతే మనం రొటీన్గా చెక్ చేయం, ఏదో జలుబు వచ్చిందిలే కదా అన్నట్టు వదిలేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, జాగ్రత్తగా ఉండడంలో అయితే తప్పు లేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చెప్తాం, జలుబు ఉంది, దగ్గు ఉంది అనే వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనకే జలుబు, దగ్గులు లాంటివి ఉంటే మాస్క్ వేసుకోవాలి. మరీ టూ మచ్ క్రౌడ్ ఉన్న చోట్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది కాబట్టి అట్లాంటి చోట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సో ఇట్లాంటి మామూలుగా జలుబు రాకుండా చేసే ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. మనం ఆఫీస్కి వెళ్తున్నాం మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి, స్కూల్కి వెళ్తున్నాం మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి, ఇట్లాంటి అవసరం అనేది ఇప్పటికైతే లేదు. అంత ప్రమాదకరంగా మారే సూచనలు కూడా ఇప్పటికీ మనకి కనిపించట్లేదు. సో దీని లక్షణాలు, ఈ రోగం యొక్క లక్షణాలు ఏవి అంటే, జలుబు, దగ్గు, జ్వరం, థ్రోట్ పెయిన్, అంటే దేని లక్షణాలైనా ఇవే కాబట్టి. సో ఈ లక్షణాలు ఉన్నాయంటే మనం పరిగెట్టుకుంటా వెళ్ళి చెకింగ్ చేసుకోవక్కర్లేదు. దానికి స్పెషల్గా ఏదైనా ట్రీట్మెంట్ ఉండిద్దా అంటే అట్లా కూడా ఏమీ లేదు. కాబట్టి మామూలుగా జలుబు ఉన్నప్పుడు వాటర్ బాగా తీసుకోవాలి, రెస్ట్ బాగా తీసుకోవాలి, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మాస్క్ పెట్టుకోవాలి, అంతే. మరీ సివియర్గా ఉంది, ఆయాసం వస్తుందంటే ఒకసారి డాక్టర్ని కలవాలి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. ఈ నంబర్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది అస్సలు లేదు.